విజయవాడ శివారులో నిన్న కలకలం రేపిన 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసును కృష్ణా జిల్లా పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. మాయమాటలతో తల్లిని మోసం చేసి పసికందును ఎత్తుకెళ్లిన ముఠా గుట్టును కేవలం 24 గంటల్లోనే రట్టు చేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా వెల్లడించారు. మాయమాటలు నమ్మి వెళ్తే ఆ కన్న తల్లికి గర్భశోకాన్ని మిగిల్చారు కిడ్నాపర్లు. పాత బట్టలు ఇస్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకొని కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద తల్లిని వదిలేసి 10 నెలల పసికందు శివరామరాజుతో పరారయ్యారు. బాధితురాలు సుమమ్మ ఫిర్యాదుతో తక్షణమే స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, టెక్నికల్ డేటా ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు కేవలం 24 గంటల్లోని నిందితుల ఆచూకీ కనిపెట్టారు. మచిలీపట్నానికి చెందిన గంజాల వెంకట నాగ శ్రీనివాసరావు, షేక్ రెహానా అనే దంపతులు బాలుడిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి సహకరించిన ఆటో డ్రైవర్ కొమిరి కాలితో సహా 3 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 5,000 రూపాయల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కనమలూరు స్టేషన్ లో మాదా సుమమ్మ అనే 22 years ఓల్డ్ లేడీ వచ్చేసి ఆమెకు సంబంధించిన 10 నెలల వయసున్న బాబు కిడ్నాప్ కి గురయ్యాడని, ఆ అబ్బాయిని కొంతమంది ఆటోలో తీసుకుపోయారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ అమ్మాయి మంగళగిరి, గుంటూరు జిల్లాకు చెందినామా. భిక్షాటం చేసుకున్నానికి విజయవాడ వచ్చిన టైంలో పటమట ఏరియాలో ఆటో నగర్ దగ్గర టీ స్టాల్ వద్దకు వచ్చినప్పుడు గుర్తు తెలియని కొంతమంది మహిళలు మరియు ఆటో అతను కలిసి ఈమె దగ్గరికి రావడం, వచ్చి ఈమెకి పాత బట్టలు అవి ఉన్నాయని చెప్పి ఇస్తామని చెప్పి ఈమెను తీసుకెళ్ళడం జరిగింది. కంకిపాడు వైపుకి వచ్చేటప్పుడు వీళ్ళు వాష్రూమ్ అది యూజ్ చేసుకుంటామని చెప్పి ఈమెను దింపేసి ఆ బాబుతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దీంట్లో ఇనీషియల్గా అక్కడ ఎక్కడైతే దింపారో అక్కడ సీసీ కెమెరాస్ లేకపోయినా సరే మన వాళ్ళు గన్నవరం డిఎస్పీ గారు, అదేవిధంగా పెనమలూరు సిఐ గారు, వాళ్ళ టీమ్స్, ఎస్ఐస్ అండ్ కంకిపాడు సంబంధించిన వాళ్ళు అండ్ స్పెషల్ బ్రాంచ్ వీళ్ళందరూ కలిసి ఒక 4 టీమ్స్ కింద ఏర్పడి బాబు గురించి ఇమీడియట్గా సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బ్యాక్ ట్రాకింగ్ చేసుకుంటూ వచ్చిన సమయంలో ఒక పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈమెతో మాట్లాడి ఎక్కడ నుండి ఎక్కారు ఏంటి అవన్నీ చూసి ఒక పర్టికులర్ టీ స్టాల్ దగ్గర ఈ వెహికల్ని ఐడెంటిఫై చేయడం, అక్కడ నుండి మెల్లగా వెహికల్ని ట్రేస్ చేయడం జరిగింది. వెహికల్ని, ఆటో డ్రైవర్ని ట్రేస్ చేసిన తర్వాత ఈ బాబుని వీళ్ళు కొంతమంది ఒక మధ్యవర్తి ద్వారా మచిలీపట్నంలో ఒక కపుల్కి అమ్మారని చెప్పి తెలిసింది. సో మనమైతే ఇనీషియల్గా ఈ వెహికల్ని ట్రేస్ చేయడం ద్వారా ఈ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేసాం. అదేవిధంగా కపుల్ ఎవరైతే పర్చేస్ చేశారో ఆ పిల్లలు, వాళ్ళ దగ్గర నుండి 10 నెలల అబ్బాయిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ఫర్దర్గా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. అయితే మరింత మంది కొంతమంది ఆడోళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉన్నాడు. అతనికి హైర్కి తీసుకున్నారని చెప్పి ఫర్దర్గా కూడా విచారించి వాళ్ళని కూడా తొందరగా విత్ ఇన్ దీస్ 1-2 days అరెస్ట్ చేస్తాం. వీళ్ళు అరౌండ్ దాదాపు 1 లక్ష రూపాయల పైచిలకే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది.